హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు వీడియో చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై క్లిక్ చేస్తే అలర్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని నేను డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ఇస్తే ఆ వీడియోని ఫుల్గా వాచ్ చేస్తే మీకు ప్రాజెక్ట్ అయితే ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో క్లారిటీ అయితే వస్తుంది. ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే ఓపెన్ చేసుకుని కొంచెం పైకి అయితే స్క్రోల్ అయితే చేసి ఇక్కడైతే పిక్ అని ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడైతే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటూ ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. కొంచెం పక్కకైతే స్క్రోల్ అయితే చేసి పిక్ 2లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి ఇంకోటి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫ్రేమ్కి అడ్జస్ట్ కాకపోతే ఫింగర్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేస్తే పిక్ 3లోకి అయితే వెళ్ళండి. సో ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ సింబల్ పై క్లిక్ చేసి ఇంకో మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాకపోతే మూవ్మెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అయితే స్కేల్ ఆప్షన్ పై క్లిక్ చేసి లైట్గా అయితే జూమ్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రేమ్కి. సో కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేసి పిక్ 4లోకి అయితే వెళ్ళి ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ అయితే చేసుకుని బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడైతే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకుని బ్యాక్ అయితే వచ్చేసి ఇంకో లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మేము ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటూ ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోయింది. ఇంకో కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడైతే ఇంకో లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై కూడా ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇంకో ఇమేజ్ కనిపిస్తుంది, కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే చేంజ్ చేసుకోండి. ఇక్కడైతే కనిపిస్తున్నాయి అన్నీ నేను చేంజ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే ఇంకో ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడైతే నాకు అడ్జస్ట్ కాలేదని 2 ఫింగర్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకున్నాను. ఇక్కడైతే ఇంకో ఇమేజ్ లేయర్పై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇమేజ్ అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. సో బ్యాక్ అయితే వచ్చి పైన కనిపిస్తున్న సింబల్పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకా ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.